Hi, this is Priya. Welcome to R360 News. కర్నూలులో ఇసుక బుకింగ్ కోసం భూగర్భ శాఖ కార్యాలయం దగ్గర వినియోగదారులు అవస్థలకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయం ముందు ఒకే కౌంటర్ పెట్టడం ద్వారా బుకింగ్కి ఇబ్బందికరంగా మారింది అని వినియోగదారులు వాపోతున్నారు. ఇదే ఆవరణలో 2-3 బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తే ఇసుక బుకింగ్ చేసుకోవడానికి సులభతరంగా ఉంటుందని అంటున్నారు. ఒకే కౌంటర్ పెట్టడం ద్వారా అర్ధరాత్రి 1 గంట నుండి 9 గంటల వరకు క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ పద్ధతిని మార్చాలి అంటూ ఇసుక టిప్పర్ యాజమానులు ఆందోళన చేపట్టారు. ఇసుక బుకింగ్లో టోకెన్ పద్ధతి ఏర్పాటు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. ఇసుక బుకింగ్ విషయంలో ఏజెంట్లకు అవకతవకలు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ వద్దే బుకింగ్ పద్ధతి ఏర్పాటు చేయాలి అని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇసుక ధర తగ్గినందుకు ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున జగన్ గౌడ్ని మాట్లాడుతున్నాను. నేను కర్నూలు లోకల్లో ఇసుకకు సంబంధించి ఏదైతే బిల్లులు కొడుతున్నారో ఆ బిల్లులకు సంబంధించి రాత్రి 1 గంటకు వచ్చి పొద్దున తెల్లవారుజామున 5 గంటల వరకు ఓనర్లందరూ లైన్లో ఉండడం జరిగింది. మధ్య మనుషులు ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళంతా అక్రమంగా గేట్ దుంకి వాళ్ళ ఏజెంట్లు వాళ్ళందరూ 5-6 మంది కలిసేసేసి చాలా ఓనర్లకు ఇబ్బంది పెడుతూ వాళ్ళు మా ఒక ఓనర్లందరికీ కొట్లాడడం జరిగింది ఈరోజు. అదే సందర్భంగా మాకు ఏదైతే బిల్లులు న్యాయంగా కొట్టిస్తున్నారో సార్ వాళ్ళు ఏదైతే ఉన్నారో సీరియల్ ప్రకారంగా ఓనర్స్ అంతా మేము రాసుకోవడం జరిగింది. ఆ సీరియల్ ప్రకారంగా ఇప్పుడు మాకు సార్ వాళ్ళు వచ్చి మైనింగ్ ఆఫీస్ వాళ్ళు వచ్చి న్యాయంగా బిల్లు రాసుకునే పద్ధతి ఏదైతే ఉన్నదో ఒక ఓనర్స్ అందరికీ రాసుకున్న బుక్ ఏదైతే ఉందో బుక్లో ఉన్న ఓనర్లు ప్రతి ఒక్క ఓనర్ పిలిచి రాయడం జరుగుతుంది. అక్రమంగా వచ్చిన వాళ్ళందరినీ రాయకుండా చేయడం జరిగింది సార్ వాళ్ళు, మైనింగ్ సార్ వాళ్ళు. ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించారు. అందరూ కూడా మాకు ఇదే పద్ధతి ప్రకారంగా ఏ ఓనర్కి ఇబ్బంది లేకుండా మాకు న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా. అదే సందర్భంగా ఓనర్లకు ఏదైతే ఉందో ప్రతి ఒక్క బండి ఓనర్కి ఒక్కొక్క బిల్లు రావాలని చెప్పి కోరుతున్నాము. ఒక 100 బండ్లు మాత్రమే కొడుతున్నారు. సార్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒక 150 బండ్ల వరకు కొడితే ఇబ్బంది లేకుండా ఏదైతే అత్యంత అవసరం ఉండి ఇల్లు కట్టుకొని ఇష్టం వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండేదానికి మేము సాయశక్తిలో ప్రయత్నిస్తాము. అధికారులకి మేము అడగడం జరుగుతుంది. ఈరోజు 150 బండ్ల వరకు కొట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదే సందర్భంగా మాకు రీచ్లలో ఏదైతే ఉందో సీరియల్గా పంపిస్తున్నారో అది చాలా బాగుంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో 320 రూపాయలు పెట్టడం కూడా చాలా మంచిది, సంతోషము. కాకపోతే బిల్లుల విషయం వచ్చేటప్పటికల్లా ఎక్కడ అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓనర్లకి న్యాయం జరిగే పద్ధతిగా కొనసాగించాలా. ప్రభుత్వ అధికారులు అయితేనేమి, మైనింగ్ వాళ్ళు అయితేనేమి, డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి, కలెక్టర్ అధికారులు అయితేనేమి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము.